ఓం నమో నారాయణాయ అనేది సంస్కృత మంత్రం. ఇది హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరైన విష్ణువుకు నివాళులర్పించే మార్గంగా హిందూ మతంలో తరచుగా ఉపయోగించబడుతుంది. మంత్రం సాధారణంగా నేను నారాయణుడికి నమస్కరిస్తున్నాను లేదా నా నారాయణుడికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రాన్ని పఠించడం హిందూ మతంలో విశ్వం యొక్క రక్షకుడిగా పరిగణించబడే విష్ణువు యొక్క ఆశీర్వాదాలను కోరడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ప్రార్థనలు, ధ్యానం, ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల సమయంలో దైవికంతో కనెక్ట్ అవ్వడానికి, భగవంతుని ఆశీర్వాదాలను పొందేందుకు ఇది తరచుగా పఠించబడుతుంది. మొత్తం మీద ఓం నమో నారాయణాయ మంత్రం అనేది ఆధ్యాత్మిక ఎదుగుదల, అంతర్గత శాంతి, దైవంతో లోతైన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనం. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి అనేది సంస్కృత మంత్రం. ఇది 8 అక్షరాలను కలిగి ఉంటుంది. ఓం, నా, మో, నా, రా, యా, నా, యా. ఈ మంత్రం ఆధ్యాత్మిక శుద్ధీకరణకు శక్తివంతమైన సాధనంగా పరిగణించబడుతుంది. హిందూమతంలో తరచుగా విష్ణువు యొక్క ఆశీర్వాదాలను పొందే మార్గంగా ఉపయోగించబడుతుంది. భక్తి, చిత్తశుద్ధితో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రతికూల కర్మలను తొలగించి, మనస్సు, శరీరాన్ని శుద్ధి చేసి, ఆధ్యాత్మిక పరివర్తన తీసుకురావడానికి సహాయపడుతుందని నమ్ముతారు. సంస్కృతంలో అష్టాక్షరి అనే పదానికి 8 అక్షరాలు అని అర్థం. కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం కేవలం పొడవైన ఓం నమో నారాయణాయ మంత్రానికి సంక్షిప్త రూపం. అయినప్పటికీ, దాని ఘనీకృత రూపం కారణంగా, ఇది తరచుగా పొడవైన మంత్రం కంటే మరింత శక్తివంతమైన, ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. మొత్తం మీద, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఏకాగ్రతతో, ఉద్దేశంతో జపించడం అనేది ఒకరి ఆధ్యాత్మిక అభ్యాసాన్ని మరింతగా పెంచుకోవడానికి, దైవికంతో అనుసంధానించడానికి శక్తివంతమైన మార్గం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.